కాదు నిన్న కాకపోతే ఏమన్నా తెలుసా, నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిందే నా వల్ల అంట. అది చూపించిందే నిన్న కాక మొన్న. రే చూపిస్తున్నాను కదరా అప్పుడే. మొత్తం మేము ఇంకో పెద్ద బిగ్ స్టెప్ ఒకటి తీసుకోబోతున్నాం. అదేంటంటే హాయ్ భయ్యా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి 7:25 అవుతుంది. మార్నింగ్ కాదు, నైట్ రెడీ అయ్యాం. నిన్న మార్నింగ్ పడుకునేసరికి 6:37 అయిపోయింది. లేట్ గా లెగిసాము. ఎడిటింగ్లు ఉంటే చిన్న చిన్న అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడైంది. ఏ బర్త్డే స్పెషల్ ఏం లేదు, రెగ్యులర్ గా రైలీ ఎలా అవుతుంది అలా అయింది. కొత్త బట్టలు, కొత్త షర్ట్ ఒకటే, ప్యాంట్ పాతదే, దీని మీద బ్లాకే సెట్ అవుతుందంట. మొన్నే బ్లాక్ కొన్నాను, మళ్ళీ ఎందుకు డబ్బులు పక్క అని చెప్పేసి ప్యాంట్ కూడా కొనుక్కోలేదు. షర్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే సరదాగా మలీగడు వచ్చాడు, తనయ్యగాడు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. రా చెప్పాలన్నాడు, ఇది కూడా కొత్త షర్టే అని చూపించడానికి వచ్చాడు. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. మా ఏమాత్రం లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేయాలి. ఇంతకీ ఎవరమ్మా బట్టలు కొనుక్కునేది? నేనా? ఆ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారా? ఇక్కడ లైఫ్ స్టైల్లో కొనుక్కునేంత బలుసున్నాను కాదయ్యా నేను. ఏం చేస్తున్నా డబ్బులు? 5 లక్షలు వస్తుంది. ఏం చేస్తున్నావు? యూట్యూబ్ 2 లక్షలు, బిజినెస్ కలిపి 3 లక్షలు. వీడికి ఎత్తున్నాను, అందులో 4 లక్షలు వడ్డీకి ఇస్తాను. నెల వడ్డీ పంపే 10 రూపాయలు వడ్డీ తెలుసు కదా, 40,000 రేపటి నుంచి. అంకుల్, వీళ్ళ నాన్నగారు చూస్తే మాత్రం మీరు 40,000 పంపలేను నెల నాకు. లేకపోతే 4 లక్షలు 5 లక్షలు అంటారా? కన్నాలు వేయాలి బ్యాంకులకి. ఎంతసేపు రావడానికి? చెప్పాలా? పగిలిపోద్దు. నువ్వు అక్కడ స్టార్ట్ అవ్వకముందు ఇక్కడ ఉన్నానని చెప్పా నేను. వీడేమన్నాడు అంటే రూమ్కి వచ్చి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నా చెప్తా అన్నాడు. రే సిగ్గుండాలి అబద్ధాలు ఆడడానికి కూడా. గుద్దేనన్నా బండికి ఏమైనా అయిందా? ఏమైంది కాలికి? సొల్లు చెప్పడం కూడా అర్థం ఉండాలి. నువ్వు అబద్ధాలు చెప్పడం అలాంటివి నిజంగా జరుగుతాయి. ప్రాంకులు చేయకూడదు. అమ్మాయిలు వెళ్తున్నారా? అమ్మాయిలు అయితేనే చూస్తావు కదా, నువ్వు అబ్బాయిలు ఎందుకు చూస్తావు? అబ్బాయిలు కూడా చూస్తున్నాయి ఈ మధ్యన, సిగ్గులేదు బతుక్కి. పెద్దమ్మ తీసుకుని చెన్నై సిటీకి వెళ్ళాము. ఓకే, అక్కడ ఒక అతను ఉన్నాడు మా, చూసి హాయ్ బ్రో అన్నాడు. మా ఇదే నన్ను అంటే మిమ్మల్ని అన్నాడు. హాయ్ బ్రో అన్నా, నేను మీ వీడియో చూస్తాను బ్రో అన్నాడు. అవును, ఓకే సూపర్ బ్రో అన్నా. అండ్ తర్వాత నన్ను చూసా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఆడు కాదు నిన్న కాకపోతే ఏమన్నా తెలుసా, నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిందే నా వల్ల అంట. అది చూపించిందే నిన్న కాక మొన్న. లేదే కదా ఛానల్, అదే కదా 1 మిలియన్స్ వచ్చిందే నా వల్ల అంటున్నాడు. ఏ జన్మలో ఏ పాపం చేసామో గైస్, ఈ సంవత్సరం ఈ జన్మలో ఇది ఎలాల్సి వస్తుంది. ఇంతసేపు ఏఎంబీలో ఉండి ఏం చేసాం మనం? నాకు అర్థం కావట్లా అంత సీరియస్ గా ఏం ఐస్ క్రీమ్ కొనుక్కుందిరా. అదిరా ఫోటోలు దిగండి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ నుంచి తినడానికి బయలుదేరుతున్నాం. ఏమైనా నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా మా పార్టీ. ప్రీ బర్త్డేలు గడుతు గుడ్డులు 3 పార్టీలు ఇవ్వాలి. ఎందుకు? 3 రోజులు ఇవ్వాలి. డైలీ పార్టీ ఇస్తున్నాను, వీడికైనా సిగ్గులేదు. మళ్ళీ బర్త్డే పార్టీ మళ్ళీ ఎక్స్ట్రా. చిన్నప్పుడు బర్త్డే వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు బర్త్డే వచ్చిందంటే టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ తీసుకెళ్ళాను కదా, మళ్ళీ కావాలంట. మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. మందికి వచ్చాం. KPHBలో ఉంది. పెద్ద కంటెంట్ క్రియేటర్ గారు వీడియో తీయడంలో బిజీగా ఉన్నారు. 8 మందికి చెప్పాం, 8 మంది ఉన్నాం మొత్తం. వీడి వల్లే మెయిన్, వీడి వల్లే తీసుకురావాల్సి వచ్చింది. మా వాళ్ళు ఎవరు ఆల్రెడీ నేను ఇచ్చావు కదా మా వద్దన్నారు. వీడికి ఏమీ ఉండదు. వీడికి సిగ్గులే. రే చూపిస్తున్నాను కదరా అప్పుడే. మొత్తం ఎవరి కాళ్ళకి పనిచేసి ఇసిరేసాడు మొక్కలు. ఇందులో వచ్చేసరికి ఫిష్, చికెన్లో 3 రకాలు, మటను. ఎలా ఉంది? తనయ్య తీసుకొచ్చాడు ఇక్కడికి, బాగుంటుందని. ఎలా ఉందిరా బా? టేస్ట్ ఎలా ఉంది? సరే నేను కూడా చూస్తాను. ఫిష్ ఆల్రెడీ ఫిష్ చిన్న ముక్క తీసుకుని టేస్ట్ చూసా. ఫిష్ అయితే చాలా బాగుంది. ఇది ఒక టైప్ ఆఫ్ చికెన్. చికెన్ అదే తోపుందనే చాలా బాగుంది. మందిలో పీసులు అన్నట్ల కన్నా మెయిన్ ఇంపార్టెంట్ రైస్ బాగుందా? మంది హిట్ అయిపోయినట్టే. చెప్పు ఇవ్వగట్టగా మా సజెషన్స్ ఎలా ఉంటున్నాయి? చాలా బాగుంది. ఇదివరకు ఇది ఏం చెప్తే దానికి వెళ్ళేవాళ్ళం కాదు. చాలా బాగుంది ఇప్పుడు మాత్రం. అప్డేట్ అయ్యా. చికెన్ పీసులు, రైసు అన్నీ బాగున్నాయి. ఈ మంది వచ్చేసరికి ఈ బార్కోస్ వచ్చేసరికి KPHB బిల్డింగ్ పేరేంటి? PNR బిల్డింగ్ 7th ఫ్లోర్లో ఉంది. చాలా బాగుంది టేస్ట్. మాది ఇంకా అవ్వడానికి వచ్చింది. హాల్ చూడండి అప్పుడు అయిపోయి తేనిపులు కూడా స్టార్ట్ చేశారు. ఈడైతే 2-3 సార్లు తేలిపోయాడు ఇప్పుడు దాకా.
నువ్వు కాదులే రలి ఆడు. మా ఇప్పుడు ఇంటికి వచ్చాం. మా వాళ్ళు కేక్ సెట్ చేశారు. నిన్న కేక్ తినలేదు ఎవరం కూడా. అది స్ప్రే ఉంటది కదా, స్ప్రే దాని మీద కొట్టేయడంతో మొత్తం చేదు అయిపోయింది. 2 కేకులు కూడా వేస్ట్ అయిపోయినాయి. అలా ఇప్పుడైనా ఎలాగో 10 నిమిషాలు ఆగితే 12 అయిపోద్ది. ఒక 10 నిమిషాల్లో. అందుకనే కేక్ కట్ చేస్తున్నాం. దీని తర్వాత ఒక అనౌన్స్మెంట్ కూడా ఉంది మాయా. మా లైఫ్ లో ఇంకొక పెద్ద స్టెప్ తీసుకోవాలి. కేక్ కట్ చేసేద్దాం. చాలా మంది నాకు ఎక్కువ వేసి అనుకుంటున్నారు. అంత ఎక్కువ వేసేం కాదు మాయా, జస్ట్ 30 అంతే. జస్ట్ 30. 35 వెళ్ళిపోయి 36 26 వచ్చినాయి. కాకపోతే తినేసి ఇలా అయిపోయాం. సరే ఇంకెవరో ఏజ్ గురించి అడగండి, నన్ను అసలు అడగండి. ఈ రాకుండా 4 సంవత్సరాలు పెద్దడు. చప్పట్లు చప్పట్లు. ఆడికి పెట్టు ఈడికి పెట్టు అనుకుంటూ హ్యాపీ బర్త్డే చెప్పలేదని ఫీల్ అయ్యాడు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మ్యా. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. చిన్నముక్క పెడుతున్నాడు డైట్ అన్నా. అసలు 40 కేజీలు తగ్గారు 3 నెలల్లో. టుప్ 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 చిన్న ముక్క లైన్ ఇలా వచ్చింది. కేక్ మాత్రం చాలా బాగుంది. అదిరిపోయింది. అబ్బా నిన్న కేక్ పడిపోయింది. కేక్ పెట్టలేదని కానీ రాయకు రాయకు బ్రో బ్రో బ్రో. బొట్టు 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 జస్ట్ ఒక బొట్టు. థ్యాంక్స్ అండి. కేక్ డబ్బులు ఇయ్యరా? నేను పెట్టాలి. కేక్ డబ్బులు 70. ఏంట్రా అలీ చూపించరా? అది అరే అరే చూపించరా? అలీ మర్డర్ చేసేస్తున్నారు టైగర్. అయ్యా అయ్యా ఎంత కేక్ తీసుకెళ్ళి. మా మ్యాటర్లోకి వెళ్ళే ముందుగా ఎవరైతే నిన్న వీడియో కామెంట్లు పెట్టారో హ్యాపీ బర్త్డే అని చాలా మంది పెట్టారో అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. కాబట్టి వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ మాయా. ఇంకోటి ఏంటంటే బర్త్డేతో పాటు జనవరి 28వ తారీఖు నేను ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. 3 years బ్యాక్. అది కూడా ఆ యానివర్సరీ కూడా ఈరోజే. నాకు కూడా గుర్తులేదు, యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది 3rd యానివర్సరీ అని చెప్పేసి. 3 years కంప్లీట్. కరెక్ట్గా మళ్ళీ ఇదో రోజు మేము ఇంకో పెద్ద బిగ్ స్టెప్ ఒకటి తీసుకోబోతున్నాం. అదేంటంటే వలీగాడు నేను కలిసి కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. దాని పేరు ఏంటంటే టైగర్ వైటీ షార్ట్స్. టైగర్ వైటీ షార్ట్స్ అనమాట. ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫుడ్ ఛానల్ కింద గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఫుడ్ కంటెంట్లోకి వెళ్ళాం. అందులో షార్ట్స్లో మ్యాక్సిమం ఫుడ్డే పెడుతున్నాం మనం. లాంగ్ లెంత్లోకి వచ్చేసరికి వ్లాగ్స్ కూడా పెడుతున్నాం, డైలీ వ్లాగ్స్. అయితే డైలీ వ్లాగ్స్కి సంబంధించిన షార్ట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా అదే ఛానల్లో పెడితే మొత్తం క్లమ్జీ అయిపోద్దని చెప్పేసి కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేసి వ్లాగ్స్కి సంబంధించి ఇంకా కొంచెం కాన్సెప్ట్ మనం డైలీ వ్లాగ్స్ తీసుకుంటున్నాం కదా, అందులో మధ్యలో పార్ట్స్ అవన్నీ కూడా దానికి సంబంధించినవి అన్నీ కొంచెం కంటెంట్ లైక్ ఎలాగంటే స్క్రిప్ట్ పరంగా ఏమైనా మంచి వీడియోస్ చేద్దామని చెప్పేసి కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఏది స్టార్ట్ చేసినా కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా ఉద్దేశం. కాబట్టి ఈ ఛానల్ని ఎలా అయితే సక్సెస్ చేశారో దాన్ని కూడా సక్సెస్ చేస్తారో అనుకుంటున్నాను. మేము కూడా డిసప్పాయింట్ చెయ్యం. మ్యాక్సిమం 100% ఇస్తాం. కనీసం కెమెరామెన్ నేనే వీక్లీ అట్లీస్ట్ 3 నుంచి 4 వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ తెలిసిందే కదా, కొంచెం కష్టంగా ఉంటాయి డైలీ వీడియో చేసి ఎడిటింగ్ చేయడం అనేది. మ్యాక్సిమం 3 వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాం. ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా. మళ్ళీ ఒకసారి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నా బిజినెస్ని సపోర్ట్ చేశారు. నా పాత ఛానల్ టైగర్ వైటీ ఛానల్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కొత్త ఛానల్ టైగర్ వైటీ షార్ట్స్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటామే. నాకు తెలుసు మీరు చేసేస్తారు. మీకు నచ్చాలి, మీకు నచ్చే విధంగా మేము వీడియోలు చేస్తాము. అలానే ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మా డే అయితే ఇలా గడిచింది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. జై హింద్.